ఎండ్ల గెలవలేక జోక్సా? ఎండ్ల గెలవలేక ఎక్కడేసిన గొంగట అక్కడే ఉంది. ఎవరి గురించి అంటే దళిత్ గురించేమో. సత్యంతో నువ్వు గెలవగలవు కానీ అబద్ధాలతో ఏం గెలవలేవు. ప్రభుత్వం దయ వలన ఏదో కొంచెం బాగుపడ్డారు. కానీ ఎక్కడేసిన గొంగట ఎక్కడ అంటే ఎక్కడ నరకం పోయే వాళ్ళు అక్కడే ఉన్నారు. అబద్ధాలతో ఇంకా నరకం లోపల ఎక్కడో ఎప్పటికి బయట దేవుడు తేలేని నరకంలోకి వెళ్ళిపోతారేమో. కాబట్టి బ్రతుకులో సత్యం, దేవుడే సత్యమై ఉన్నాడు, యేసయ్య సత్యమై ఉన్నాడు. దళిత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సత్యంలోనే ఎదగాలి. అది ఒక్క రోజు జీవించినా 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించినా సత్యంలో ఉండాలి. క్రైస్తవులు మనం సత్యం కాబట్టి సత్యంలో మనం బ్రతకాలి. ఎండ్ల గెలవలేక వారు ఎక్కువ చేసుకుంటే వారి తగ్గిస్తాడు, ఎవరు తగ్గించుకుంటే ఎక్కువ చేస్తాడు. నేను యెహోవా అంత పేరు పెట్టుకుంటా అని ఒకడు పేరు పెట్టుకున్నాడు. నేను ఇంత అవుతా అంత అవుతా అనుకొని చిన్న మాదిగ వాళ్ళలాగా అయినారు చాలామంది. కానీ దేవుడు ఇంకా చాలా ఎక్కువ అయినాడు. పవర్, దేవుడి గొప్పతనం ఎక్కువైంది. దేవుడి ఎక్కువ చేసే వాళ్ళే పుడతారు. ముందు రాబోయే కాలంలో మీ చరిత్ర ఎంత తవ్వితే దళిత్ వాళ్ళ, కాళీ వాళ్ళ, దరిద్రమైన దళిత్ చెప్తున్నా కదా. ఒకసారి క్రిస్టియన్ లేడీ, ఆమె హార్టిస్ట్ క్వార్టర్స్లో వచ్చి బాగానే ఉన్నాయి ఇల్లులు. పని వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు క్లీన్ చేసిపోతారు. కొంచెం నెలలు ఉంటారు ఇంట్లోనే. కానీ వచ్చి ఏది ఇంత దరిద్రంగా ఉన్నాయి క్వార్టర్స్ అనిపించారు. కానీ ఇప్పుడు దేవుడు నన్ను వాడి మీ దళితులను ఏమనిపిస్తున్నాడు? దరిద్రమైన దళిత బతుకులు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఇంకా నన్ను వాడి కూడా ఇంకెక్కువ అనిపిస్తున్నాడు. అంటే ఏమన్నా దేవుడి దృష్టిలో ఏ విధంగా కనిపిస్తున్నారు మీరు? దేవుని దయ వల్ల, దయ దాక్షిణ్యం మీద దళితులు మండే బెగ్గరు, అంటే మండే భిక్షగాడు వాళ్ళ మనిషి చాలా అహంకారం ఎక్కువ అయిపోయి దేవుని దూషించడం, దేవుని సేవకులని, దేవునిలాగా ఉన్న మనుషులని, దేవుని బిడ్డలని తిట్టడం. ఆఖరికి మీ బ్రతికి ఏ విధంగా కనిపిస్తుంటే దరిద్రమైన దరిద్రం అని అంటే వేరు. దరిద్రమైన ఎన్నెన్నో మాటలు ఉన్నాయి కదా, అట్లనే కనిపిస్తుందేమో దేవునికి. దేవుని దయలో, దేవుని దయా దాక్షిణ్యంలో, దేవుని దీనమైన హృదయంతో ప్రార్థించుకోవాలి. దేవునిలో ఎప్పుడు దేవుని ప్రేమలో ఉండాలి. ప్రతి ఒక్క మాట వేసినంలో ప్రార్థన. ఆమేన్.